హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. సో చాలామంది క్యాన్ గురించి అడిగారు. సో కొంతమంది అన్నారు ఏంటంటే, ఇది కొంతమంది కాదు, మన సబ్స్క్రైబర్ అన్నారు, ఇది కూర్చోవడానికి నిల్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్క, దాని గురించి వీడియో తీయమన్నారు. సో ఉంటుంది నిజంగానే, కానీ ఇప్పుడు మనం తీసుకున్నది అలా లేదనమాట. ఎందుకంటే మనకి పైన సెక్షన్లో స్ట్రింగ్ అనేది ఇట్లా ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది ఇవ్వలేదు. సో కింద బార్డర్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి సో ఆ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఫోల్డ్ కూడా చక్కగా చేసుకోవచ్చు, ఇలా మడత కూడా చేసుకోవచ్చు అనమాట. బాగుంది, క్వాలిటీ కూడా కొంచెం మరీ రఫ్గా కూడా లేదు, నీట్గా ఉందన్నమాట. సో కూర్చోవడానికి, నిల్చోవడానికి, నడవడానికి, డ్యాన్స్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ గ్యారా కూడా బాగుంది. సో దీని లింక్ అయితే నేను ఇచ్చేసాను, కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానమాట దీని లింక్. అది చాలామందికి తెలియట్లేదు. ఇంకొకటి, హాఫ్ శారీస్ మనం వేసుకోవాలి అని మనకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అర్జెంటుగా ఒక హాఫ్ శారీ కావాలి, మీ దగ్గర ఏమైనా ఉందా అని మనం ఫ్రెండ్స్ అందరిని అడుగుతూ ఉంటాం అనమాట. అలా కాకుండా మన ఇంట్లో మన దగ్గర ఉండే శారీస్ తోటి ఎలాంటి స్టిచ్చెస్ లేకుండా సెకండ్స్లో బ్యూటిఫుల్ లెహంగాస్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఏమైనా ఫోటోషూట్స్ ఉన్న వాళ్ళకి కానీ, వీడియోస్ చేసే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత స్టిచ్ చేయించినా ఒకటికి 2 సార్లు, ఒకసారి లేదా 2 సార్లు అంతే వేసుకుంటాం కదా, మళ్ళీ వేసుకోలేము. సో ఇది నేను కలకల ఒక షాపింగ్ మాల్ గురించి నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టినా కదా, దాంట్లో తీసుకున్న 100 రూపీస్ పడిందనమాట. ఇది మొత్తము మంచి షైనింగ్ ఉంది, టిష్యూది. సో ఇది తీసుకొని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. దీంతో ఇలా స్టార్టింగ్ తీసుకునే శారీని బ్యాక్ నుంచి ఇలా దోపేసుకోవాలన్నమాట. దీంతో నేను లెహంగా చేస్తున్నాను. అప్పటికప్పుడు చక్కటి లెహంగాస్ మనం చేసేసుకోవచ్చు, కుట్టడం అలాంటివి ఏవీ లేకుండా. సో ఇలా మనం కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదా, అలా ఒక ఫింగర్ అంతా పెట్టుకోవాలన్నమాట, ఇలా దోపేసుకోవాలి. సో ఒకదాని మధ్యలో నుంచి ఇంకొకటి అనమాట, సేమ్ మనం కుచ్చిళ్ళు ఎలా అయితే పెడతామో అలా మిడిల్ పార్ట్ నుంచి మనం పెడుతూ ఉండాలి. అలా మొత్తము మనం రౌండప్ చేసేయాలన్నమాట. ఇది మరి ఊడిపోతుంది నడుస్తుంటే, అది అంటే అస్సలు ఊడిపోదు. ఎందుకు ఊడిపోతుంది? ఇది చక్కగా మనం ఇప్పుడు అది క్యాన్ అనేది మంచిగా టైట్గా ఉంటుంది. అండ్ ఇది పెడుతున్నాం కాబట్టి చక్కగా అలాగే ఉంటుంది. నేను చూసినంత వరకు అయితే ఊడిపోవడం అట్లాంటివి ఏం లేవు. ఇవన్నీ మనకి అన్ని వీడియోస్ చేస్తూ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో లెహంగాస్ ఇవే ఉంటాయి అన్నమాట. సో కుట్టడం అలాంటివి ఏం చేయించాను, ఎందుకంటే ఎక్కువగా వేసుకోరు, ఒకసారి వేసుకుంటారు, తర్వాత అవి వేస్టే అవుతుంది కదా. సో ప్రతి శారీ, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క శారీని ఇలా వాడేస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ. సో అదే మీకు చూస్తే మీకు పండక్కి యూజ్ అవుతుంది, అండ్ వీడియోస్ తీసే వాళ్ళకి, ఫోటోషూట్ చేసే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది వేసుకొని ఎంత గిరగిరగిర తిరుగుతుంది ఇవన్నీ చూడండి, ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. అయినా కానీ అసలు చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. మీరు కూర్చున్నా నిల్చున్నా చెక్కు చెదరదు. కాకపోతే మీకు భయం కనుక ఉంటే ఒక చిన్న నాట్ వేసుకోండి, నీడిల్ తీసుకొని థ్రెడ్ తోటి ఒక చిన్న నాట్ వేసుకోండి, సేమ్ థ్రెడ్ తీసుకొని. లేదనుకుంటే చిన్న పిన్ లోపల నుంచి ఒక పిన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఏంటంటే అప్పటికప్పుడు మీకు నచ్చిన లెహంగా, మీకు నచ్చిన శారీతో చేసుకోవచ్చు. కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉండే ప్రతి శారీని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒక 3 కలర్స్, రెడ్ కలరు, గ్రీన్ కలరు, పింక్ కలరు, ఈ 3 చున్నీలు ఉన్నాయంటే చాలా చాలా లెహంగాస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది లెహంగా. సో దీని మీదకి నేను రెడ్ కలర్ బ్లౌజ్తోని, రెడ్ కలర్ చున్నీతోటి దీన్ని సెట్ చేసేస్తాను. ఆ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నాదే అనమాట. అండ్ చున్నీ ఒకటి ఉండింది, సో ఆ చున్నీతో సెట్ చేసేసింది. చూసారా, చక్కటి లెహంగా రెడీ అయిపోయింది. ఈ రెడ్ కలర్ ఎన్నో వాటి మీదకి, గ్రీన్ మీద, పింక్ మీద, బ్లూ మీద, అండ్ వైట్ మీద, బ్లాక్ మీద, చాలా వాటి మీద ఈ రెడ్ అయితే సెట్ అయిపోతుంది కదా. సో రెడ్ కలర్ లెహంగా అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. గ్రీన్ కూడా, పింక్ కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా శారీయే, చూసారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో నేను ఇది ఒక శారీని అట్లనే డ్రేప్ చేసిన అనమాట. ఇది లెహంగా కాదు, ఇది కుట్టించాలి అని అనుకున్నాం, బట్ ఎందుకు కుట్టించడం, ఒక్కసారి ఇది ఒక వీడియో గురించే కదా అని చెప్పేసి అలాగే శారీని డ్రేప్ చేసేసిన అనమాట. ఇది కూడా ఒక శారీ, చూసారు కదా, ఇది కూడా ఒక శారీ. చక్కగా వీడియోస్ తీసుకునే వాళ్ళకి, ఫోటోషూట్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నా.